నగరం నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా బడా గణేష్ దర్శనానికి తరలివస్తున్నారు. భారీగా భక్తులు రావడంతో గణేష్ విగ్రహానికి వెళ్లే దారులతో పాటు ఖైరతాబాద్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. మరింత సమాచారం ఖైరతాబాద్ నుంచి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, బడా గణేష్ దగ్గర భక్తుల సందడిలా ఉంది. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల రద్దీ కంటిన్యూ అవుతుంది. ఏ క్యూ లైన్ చూసినా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు మనకు కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. గంటకు విపరీతమైనటువంటి భక్తులు రద్దీ పెరగడంతో పోలీసులు కూడా వచ్చే భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయక చవితి నవరాత్రులు ఈరోజు 8వ రోజు కావడం, అదేవిధంగా రేపు 9వ రోజు రాత్రి 12 గంటల వరకే బడా గణపతి దర్శనాన్ని భక్తులకు కల్పించడము, కంటిన్యూగా వీకెండ్ సెలవులు రావడంతో వేలాదిగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఒకసారి మనము విజువల్స్లో చూడొచ్చు. ఏ క్యూ లైన్ చూసినా కూడా, ఎటు చూసినా కూడా మొత్తంగా కూడా భక్తుల రద్దీతో నిండిపోయింది. పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు నిరంతరం అలర్ట్ చేసినప్పటికీ భక్తులు మాత్రము కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అన్ని చోట్ల నుంచి, ముఖ్యంగా ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ మెట్రోకు సంబంధించి విపరీతమైనటువంటి రద్దీ ఇక్కడికి రావడం జరుగుతున్నది. మనం చూస్తున్నాము చాలా మంది చిన్నపిల్లల్ని తీసుకొని ఇక్కడికి ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు తరలి రావడం జరుగుతుంది. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జీడిమెట్ల విలేజ్. ఎట్లా ఉంది? ప్రతి సంవత్సరం వస్తారా? చాలా బాగుంది, చాలా రష్గా ఉంది. చాలా టైం పట్టింది రావడానికి. 1 అవర్ అయింది. ఎలా ఉంది మరి? పిల్లల్ని తీసుకొని వచ్చారు, గణపతిని చూసి సంతోషంగా ఉంది. గణపతిని చూడడం చాలా పెద్దగా ఉంది కదా, చాలా బాగుంది. మేము చాలా బాగా అనిపించింది అన్న. మేము బెంగళూరు నుంచి వచ్చినాము కేవలం ఇది చూడడానికి, గణేష్ పండుగ కోసం వచ్చినాము. చాలా బాగుంది, చాలా బాగుంది. ఏమంటారు? పిల్లల్ని తీసుకొని వచ్చారు ఫస్ట్ టైం. మావాడు చాలా వీడియోస్ చూస్తుండే యూట్యూబ్లో, విన్న నిమజ్జనం అవన్నీ వాని కోసమే వచ్చిన కేవలం చూపిద్దామని. సో అది పెద్ద ఎత్తున మనం చూస్తున్నాము. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఖైరతాబాద్ మహాగణపతి అంటే దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈసారి 70 అడుగుల బడా గణపతిని చూసేందుకైతే ఇతర రాష్ట్రాలకు చెందిన పబ్లికే ఎక్కువ వరకు ఇక్కడికి వస్తుండడంతో పోలీసులు కూడా చాలా వరకు అలర్ట్ అయినారు. మరోపక్క అనేక మంది భక్తులకు సంబంధించి కూడా ఇక్కడ కొంత సెల్ ఫోన్లు మిస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడే ఒక 2 దొంగలను, జేబు దొంగలను కూడా పోలీసులు పట్టుకొని పిఎస్కు తరలించడం జరిగింది. భక్తులైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పి అయితే పోలీస్ శాఖ చెప్తున్నారు. నిరంతరం మానిటర్ చేసినప్పటికీ ఈరోజు రేపు విపరీతమైనటువంటి భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు ఒక అంచనా వేస్తున్నారు. ఈరోజు రాత్రి వచ్చేసరికి ఇంకా భక్తుల రద్దీ అనేది పెరిగే అవకాశం ఉండడంతో అనేక రోప్ పార్టీలు కానీ, మఫ్టీలో కానీ, షీ టీమ్స్కి సంబంధించి కానీ పోలీసులు కూడా భారీగా ఇక్కడ మోహరించడం జరిగింది. మరోపక్క ఉత్సవ కమిటీ సభ్యులైతే నిరంతరం భక్తులను త్వరగా వెళ్లాలని చెప్తున్నప్పటికీ ప్రతి క్యూ లైన్కు సంబంధించి కూడా సాయంత్రం అవుతున్న కొద్దీ రద్దీ అనేది పెరుగుతూనే ఉంది. ఎక్కడ చూసినా కూడా జై బోలో గణేష్ మహారాజ్ కంటూ కూడా విపరీతమైనటువంటి భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటున్నారు. 70 అడుగుల మహావినాయకుడిని చూసిన తర్వాత దాదాపు 2 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు బడా గణపతిని చూసిన తర్వాత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క జాగ్రత్తగా ఉండాలని చెప్పి అయితే ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు పదే అలర్ట్ చేస్తున్నారు. అయితే నిమజ్జనానికి సంబంధించిన పనులు కూడా ఈరోజు రాత్రి నుంచే కొంత మొదలు కానున్నాయి. రేపు రాత్రి 12 గంటల వరకు మహాగణపతి దర్శనము కల్పిస్తారు కనుక ఏదైతే బడా గణపతిని తరలించే టస్కర్ కానీ, ఇక్కడ కర్రల తొలగింపు కానీ ఈ పనులన్నీ కూడా రేపు రాత్రి తర్వాత ప్రారంభిస్తారు. మరోపక్క ఒకసారి మనం చూడొచ్చు, విజువల్ చూసినట్లయితే మొత్తంగా కూడా
కనీసం నిల్చొని దర్శించుకునే అవకాశం లేకుండా ఇసుక వేస్తే రాలనంత జనం కూడా ఖైరతాబాద్ మహాగణపతి వద్ద మనకు కనిపిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా తరలి రావడంతో కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని శాఖల వారు అలర్ట్ ఉండి భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు అయితే పడుతున్నారు. మొత్తంగా కూడా ప్రత్యేక రోప్ పార్టీలు, బారిగేట్స్ ఓపెన్ చేసి అయితే భక్తులను తరలిస్తున్నప్పటికీ కూడా ఈవినింగ్ అవుతున్న కొద్దీ రద్దీ అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో చాలా వరకు పోలీసులు ఎక్కడికక్కడే కొంత భక్తులను నిలువరిస్తూ విడతల వారీగా భక్తులందరినీ కూడా దర్శనానికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూస్తున్నాం అక్కడ బారిగేట్స్ కూడా వేసి భక్తులందరినీ కంట్రోల్ చేశారు. ఎందుకంటే ఒక లైన్లో వచ్చినటువంటి భక్తులను పంపించిన తర్వాత మరొక బారిగేట్స్ ఓపెన్ చేసి పంపించే సిస్టమ్ను కూడా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రద్దీ మాత్రం కంట్రోల్ కావడం లేదు. 9 గంటలకు, రాత్రి 9 గంటలకు అయితే మహాగణపతి ఆరతి కార్యక్రమం ఉంటుంది. ఈరోజు రాత్రి 12 గంటల వరకు అయితే భక్తులకు ఖైరతాబాద్ బడా గణపతి దర్శనాన్ని కల్పిస్తున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులైతే చెప్తున్నారు. అపర్ణ.